కార్తీక మాసం అయిపోయింది, మార్గశిర మాసం వచ్చేసింది. మాసాలన్నింటిలోకెల్లా మార్గశిర మాసం తానేనని శ్రీకృష్ణుడు పేర్కొన్నాడు. మార్గశిర మాసం ప్రత్యేకత ఏంటో తెలియజేస్తారా? మార్గశిర మాసం ప్రత్యేకం అన్నప్పుడు భగవద్గీత అధ్యయనం చెయ్యాలి అంటూ ధర్మం బోధిస్తుంది. భగవద్గీతలో పరంధాముడు తన విభూతిని ప్రకటించేటటువంటి సందర్భంలో అక్షరాణం అకారోస్మి, ఇలా ఏ రూపాలలో తన రూపాన్ని మనమంతా చూడవచ్చునో వివరించేటటువంటి అధ్యాయం ఒకటి ఉన్నది. అందులో పక్షులలో ఖగేంద్రుడు తానేనని, ఋతువులలో వసంత ఋతువు తన స్వరూపమేనని వివరిస్తూ మాసానాం మార్గశీర్షోహం ఋతువునాం కుసుమాకరః అనే వాక్యాన్ని పలువురు భగవద్గీతలో నుంచే ఉదహరిస్తూ ఉంటారు. ఈ విభూతి స్వామి స్వరూపం ఏమిటి అంటే వసంత, గ్రీష్మ, వర్ష, శరదృతువు, హేమంత ఋతువు, శిశిర ఋతువు అనే ఆరింటిలో హేమంత ఋతువు మార్గశీర్షముతో ప్రారంభమవుతుంది. ఋతువులలో మొదటి ఋతువు వసంత ఋతువు తానే అని చెప్పిన ఈ పరమాత్ముడు నెలలలో మార్గశీర్షం తానే అని ఎందుకు చెప్పాడు? వసంత ఋతువులో నూతన చిగుళ్ళు, పక్షులు కిలకిల స్వరములు అవన్నీ ఆనందం కలిగించేవి కాగా, హేమంత శిశిర ఋతువులలో శరీరం ముడుచుకుపోవడం, వృద్ధత్వం పొంది ఉండడం, ఆకులు రాలిపోవడం, ఋతువులలో వచ్చే మార్పులలో అతి తీవ్రమైన మార్పులు ఈ హేమంత శిశిర ఋతువులలోనే చోటు చేసుకుంటాయి. శీతువు ప్రవేశిస్తుంది, శైత్యం, చలి. ఆద్యంతములు తానే అని చెప్పడమే ఈ వాక్యంలో ఉండే అంతరార్థం. మార్గము అంటే తోవ, శీర్షము అంటే లక్ష్యం, అగ్రభాగం. ఏ మార్గాన్ని మనం స్వీకరిస్తే ఆ చివర చేరుకోగలుగుతామో, లక్ష్యాన్ని అందుకోగలుగుతామో, ఆ లక్ష్యం పరమపదం, వైకుంఠధామం, శ్రీమన్నారాయణ చరణములను చేరుకోవడం. ఈ మార్గాన్ని మనం పొందాలి, భగవద్గీతను అధ్యయనం చెయ్యాలి. అందుకు అనువైన మాసం మార్గశీర్షం. ఈ వాక్యం భగవద్గీతలో ఉన్న నేపథ్యంలో ఈ మాసంలోనే మనం విశేషంగా విష్ణువును అర్చించాలి. మార్గశిర పౌష్య మాసాలలో సూర్యకాంతి ప్రయాణ సంచారాన్ని అనుసరించి సూర్య గమన వేగంతో ఏర్పడేటటువంటి సిద్ధాంతం సౌరమానంలో కూడా ధనుర్మాసం ప్రారంభం అవుతుంది. మార్గశీర్ష పౌష్య మాసాల మధ్యలో వచ్చేటటువంటి రెండింటి కలయితో కూడుకున్న కాలం ధనుర్మాసం. ఈ మాసంలో తప్పనిసరిగా విష్ణువుని ఆరాధన చేయాలి అని చెప్పినారు. కనుక మనం భాద్రపదాదిగా చూసినట్లయితే భాద్రపదం గణపతి, ఆశ్వయుజం అమ్మవారు, కార్తీకం శివుడు, మార్గశీర్షం విష్ణువు, పుష్యం సూర్యుడు. ఈ ఐదుగురికి సంబంధించిన ఆరాధన పంచాయతన దేవతారాధన. గణపతి పూర్తి చేశాం, అమ్మవారిని పూర్తి చేశాం, శివుడిని పూర్తి చేసిన ఆరాధనల అనంతరం విష్ణువుని ఆరాధన చేయడం ప్రారంభం చేస్తున్నాం. ఇది ఈ మాసానికి ఉండే ప్రత్యేకత. ఇది విషయం.